ప్రారంభిస్తారు. ఉదయాన్నే విచారణ ప్రారంభిస్తారు. 11కి రేపు ఉదయం విచారణ ప్రారంభించి విచారణలో మరిన్ని విషయాలు తీసుకుంటారు. ఇదే తరహా ప్రొసీజర్ని ఢిల్లీ ముఖ్యమంత్రి మీద కూడా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ ఆప్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా దేనికైనా సిద్ధం అంటూ కూడా ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక కవిత అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఇక్కడ విచారణకు హాజరైతే కేసు క్లోజ్ అయినట్టే. 2-3 రోజుల్లో కేసుని క్లోజ్ చేసి ఫినిష్ చేసి దర్యాప్తు నివేదికను కేంద్రానికి పంపిస్తుంది ఈడీ సిబిఐ అని చెప్పేసి తెలుస్తుంది. రోహిత్. రైట్ రామకృష్ణ. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. సౌత్ గ్రూప్ లాబింగ్ సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగింది, 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయి అంటూ సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా కూడా అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇటు సౌత్ గ్రూప్కి చెందినటువంటి అందరినీ కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరా, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఇలా. అయితే ప్రధానంగా శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట రాఘవ సౌత్ గ్రూప్ను మేనేజ్ చేశారు, సౌత్ గ్రూప్ను నడిపించడంలో కీలక పాత్ర వహించారు అంటూ ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గర ఒక కీలక సమాచారం ఉంది. రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఏంటి మీ దగ్గర ఉన్న కీలక సమాచారం? అయితే ఇప్పుడే బీజేపీ పార్టీ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ కవిత ఇప్పటిదాకా కూడా బీజేపీ ఒకటే, అందుకే కవితని అరెస్ట్ చేయలేదు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్న నేపథ్యంలో బీజేపీ కూడా దీనికి సంబంధించి చెప్తుంది ఏంటంటే కవిత తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, ఇందులో మా పాత్ర బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని నిరూపించుకునేందుకు కూడా ఇటు బీజేపీ పార్టీ ఈ అవకాశాన్ని